ఎన్ టుడే న్యూస్ కి స్వాగతం. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థ నారాయణపురం మండల కేంద్రంలోని రాచకొండ ప్రాంతంలోని పీసీ తండాకు చెందిన రైతులు సర్వే నంబర్ 273-192లోని తమకు 1972 సంవత్సరంలో సాగు చేసుకోమని గతంలో పాత పాసుబుక్కులు ఇచ్చారు. కొత్తగా ధరణి వచ్చిన తర్వాత కొత్త పాసుబుక్కులు ఇవ్వలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఎంతమంది అధికారులు మారినా పట్టించుకోకపోవటం రైతులు మొరపెట్టుకుంటున్నారు. ఇక ప్రభుత్వం మారినా కూడా మాకు కొత్త పాస్బుక్లు ఇవ్వాలని, మా భూములు మాకు ఇప్పించాలని చౌటుప్పల్ ఆర్డీఓ కార్యాలయం ముందు రైతులు ధర్నా నిర్వహించారు. మా యొక్క భూములకు వెళ్తుంటే అటవీ శాఖ అధికారులు అడ్డు చెప్పడంతో కొత్త పాస్బుక్లు ఇప్పించాలని ప్రభుత్వాన్ని అధికారులను వేడుకుంటున్నాం. సర్వే రిపోర్ట్ ఇచ్చింది సార్, మొన్న ఇచ్చింది. మీరు చెప్పగానే ఇందులో తహసీల్దారు సంతకం ఉంటే చేసి ఇస్తలేదు. సర్వే చేసి తాలే కదా, కనీసం డీటీ గారు సైన్ చేయాలి, ఆర్ఐ గారు సైన్ చేయాలి, ఎంఆర్ఓ తహసీల్దార్ గారు సైన్ చేయాలి. ఏ ఒకటి చేయకుండా మాకు ఖాళీ పేపర్ ఇస్తే మాట్లాడదమ్మా, అధికారికి చెప్తాడు ఒక్కరు మాట్లాడాలి. పేపర్ ఇచ్చి సార్, ఖాళీ పేపర్ ఇచ్చింది. దీనిపైన సంతకాలు చేయమంటే మేము సర్వే చేయలేదంటారు. మరి పేపర్ ఎవరు ఇచ్చారు, ఎవరు ఇచ్చిన తీసుకొచ్చినామా సార్, మీరు సైన్ చేయండి అంటే మేము చేయాలంటాడు. ఎంఆర్ఓ గారు సర్వే చేయించు నాకు చేయలేదంటారు. ఇవన్నీ ఉన్నాయి, కలెక్టర్లు చేంజ్ చేయాలి, అంతా అయ్యారు. ఇంకా మీరు ఆగమంటున్నారు. నిన్న పోయేస్తే 700 ఎకరాలు బోకస్ పోయిందంటారు. బోకస్ మేము చేసినామా? మీ అధికారులు చేసిరు బోకస్. మీ అధికారులు ఫోకస్ చేసేసి 700 మంది 700 ఎకరాలు చేసి అలర్ట్ అయి ఉంటే గవర్నమెంట్కి మీకు అలర్ట్ చేస్తే 100% మీకు ఇస్తారు. మీకు ఎవరైతే మీ పీసీ తండకు సంబంధించిన రైతులు ఉన్నారో గవర్నమెంట్ పట్టా సర్టిఫికేట్లు ఇచ్చి ఎవరైతే ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్ బతుకుతున్నాం. పీసీ తండా గ్రామం రాచకొండ రెవెన్యూ నారాయణపూర్ మండలం. మా తాత ముత్తాతల నుంచి అదే భూముల వస్తున్నాం. 273 సర్వే నెంబర్, 192 సర్వే నెంబర్ సార్. ఈ భూముల నుంచి కొత్త బుక్కులు మాకు ఇవ్వలేదు. 2001లో 2000 సర్టిఫికెట్లు ఇచ్చిన వాళ్ళకు కొంతమందికి భూములు ఇచ్చారు. మాకు పురాణి మా తాత ముత్తాతల నుంచి ఉన్న భూములకు భూములు ఇస్తలేరు. ఈ సమస్య కోసం 4 కలెక్టర్ మారారు, 3 ఆర్డీఓలు మారారు, 3 ఎంఆర్ఓలు మారారు. కానీ ఈ సంవత్సరం నుంచి తిరుగుతున్నాం, మా భూముల పరిష్కారం కాలేదు. మా భూముల పరిష్కారం వెంటనే కావాలని డిమాండ్ చేస్తున్నాం సార్. భూములు మా తాతల నుంచి వచ్చినటువంటి 1970 నుంచి వచ్చిన భూములు ఇప్పటిదాకా గవర్నమెంట్లు చేంజ్ అయినాయి. కొన్ని 2001లో వచ్చిన వాటికి పట్టాబుక్కులు ఇవ్వడం జరిగింది. 1970 నుంచి ఉన్న వాటికి ఇవ్వటం లేదు. దానిపైన కలెక్టర్ గారు 3 కలెక్టర్ చేంజ్ అయ్యారు, ఆర్టీఓలు 3 అయ్యారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ 3 చేంజ్ కావడం జరిగింది. కానీ చేంజ్ అవ్వడమే కానీ మా భూములు మాకు ఇవ్వడం లేదు. ఇది ఎంతవరకు న్యాయం? 2000 ఉన్న వాటికి వచ్చినాయి, 1970 ఉన్న సాగు మీద ఉన్నాము. ఇంకా అవే మా భూములని వేరే పట్టా భూములు లేవు. మా ఆధార్ కార్డుతో సహా చూపిస్తాము. ఆధార్ కార్డు మీద చూసి ఆన్లైన్లో కొట్టండి. ఏదైనా పట్టా బుక్కులు మా పేరు మీద ఉంటే అది గిట్ట మాకు ఇవ్వకండి. అదే మా రెవెన్యూ నారాయణపురంలో లావణ్య భూమిని సాగు చేసుకొని బతుకుతున్నాం. అదే మా బతుకుతున్నాము. మాకు వెంటనే కొత్త బుక్కులు, ఈ తెలంగాణ ప్రభుత్వ బుక్కులు ఇష్యూ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. 3 192 సర్వే నెంబర్ భూములు దాదాపు